హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను మీ శేఖర్ని. యాజ్ ప్రజెంట్ దట్టమైనటువంటి అడవి మధ్యలో ఉన్నాం. అడవిని కొద్దిగా ఇలాగా కట్ చేసి ఒక ప్లెయిన్ ఏరియా చేసి ఇక్కడ మొత్తం కూడా జీడి మామిడి అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ అంత మెట్ట ప్రాంతాలు జీడి మామిడి తోటలు అనేవి ఎక్కువగా పెంచుతారు. ఇది తాతలు వేసినటువంటి తండ్రులకు ఉపయోగపడుతున్నాయి. తండ్రుల తర్వాత పిల్లలకి అందరూ కూడా ఈ జీడి మామిడి తోటలు అనేవి ఉపయోగపడతాయి. చూడండి, జీడి మామిడి కాయలు చూపిస్తాను మీకు. ఇదిగో జీడికాయలు, అబ్బో వీటికి కాపల చీమలు. వీటిని కూడా చక్కగా పచ్చి కూడా కట్ చేసుకుని చక్కగా నీట్గా చికెన్లో కానీ కూరల్లో కానీ కూర వండుకుని తినడం అనేది జరుగుతుంది. కాయలు చూసి ఎలా ఉన్నాయో. ఇదంతా మెట్ట ఏరియా, మెట్ట ప్రాంతం. ఇదంతా దట్టమైన అడవి అనమాట. అడవిలో ఉండే మెట్ట ప్రాంతం. ఇలా పచ్చిగా ఉన్నటువంటి ఈ కాయలు తర్వాత పండినప్పుడు గింజ వేసేటప్పుడు చూడండి కొన్ని ఎల్లోగా ఉంటాయి. ఇది రెడ్ కలర్కి సంబంధించినటువంటిది. చూసారు ఎలా ఉన్నాయి కాయలు? జీడి మామిడి కాయలు అనమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. కనిపిస్తున్నాయా? ఇది దేనికి ఉపయోగిస్తారో తెలుసు కదా మీకు. ఇది జీడిపప్పు అంటాం కదా, చాలా కాస్ట్. ఈ ఏరియాలో బాగా ఎక్కువగా దొరుకుతుంది. సంవత్సరానికి ఒక్కసారి ఇది మనకి కాయ వస్తుంది. ఇంత రెడ్ కలర్ చెట్టు చూసాం. ఇప్పుడు మనకి ఎల్లో కలర్గా ఉన్నటువంటి ఇది ఎల్లో కలర్ చెట్టు అనేది చూస్తున్నాం. ఇది పెద్ద బిజినెస్ అనమాట. ఇదంతా కూడా అటవీ నుంచి చక్కగా పొద్దుటే పొలం వచ్చేసి కింద పడ్డ కాయని ఒక గింజ మొత్తం నీట్గా సపరేట్ చేసి ఆ కాయలు కూడా పక్కన వేస్తారు. ఈ కాయలు కూడా తింటారు చాలామంది. సరే, ఇవన్నీ కూడా జీడి తోటలే. చూడండి జీడి మామిడి కాయలు ఎలా ఉన్నాయో. దట్టమైన అడవి అన్నాను కదా, అడవి చూపిస్తున్నాను చూడండి. అదిగో ఇది మొత్తం అటవీ ప్రాంతమే. చుట్టూ కూడా మనకి దాంట్లో ఈ మెట్ట సాగు భాగంగా ఈ జీడి మామిడి తోటలు అనేది వేయడం జరిగింది. ఇది పెద్ద ప్లాంటేషన్ అనమాట జీడి మామిడి తోట అనేది. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ చాలా పెద్ద కాయ. ఇది ఈరోజు పడిపోతుంది. తింటాకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాయ. చూసారా పెద్ద కాయలు? చూసారా అటవీ? ఇది అడవి అనమాట. అడవి చక్కగా అడవి అనేది నీట్గా ప్రస్తుతం పచ్చదనం పోయి ఈ కలర్గా వచ్చింది. ఎందుకంటే కొద్దిగా వర్షాలు లేవు కదా, సమ్మర్ కదా ఇదంతా కూడా. ఇది బ్యాంబో సంబంధించింది, బ్యాంబో చెట్లు ఇవన్నీ. ఈ ఫ్రెండ్స్ ఇదంతా అడవే. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మాత్రం ఈ దట్టమైన అడవిలో కొంత ఇలా జీడి తోటలు వేయటం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఎదరికి వెళ్దాం. చాలా నైస్గా ఉంది సార్ కాయ. బండితోటి ప్రయాణం కొనసాగించాను. చూడండి అడవి అంతా కూడా మీకు ఎలా కనిపిస్తుందో. ఇదంతా దట్టమైన అడవి ప్రాంతమే. ఎటు చూద్దామన్నా జీడి మామిడి తోటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాటితో పాటు అక్కడ బ్యాంబోస్, చిన్న కలవట్లు. ఇక దగ్గరగా చూస్తే చూసారా మెట్ట ఎలా ఉందో, కొండ ప్రాంతం. చూసారా ఏరియా చక్కగా చూడటానికి ఎంత బాగుందో. ఇక చెట్ల కింద చక్కగా హ్యాపీగా ఇలాగా రూరల్ వచ్చినప్పుడు చక్కగా నీట్గా హ్యాపీగా ఉండొచ్చు. కనిపిస్తుందా ఫ్రెండ్స్? మన ప్రస్తుతం గుళ్ళపూడి నుంచి దొరమావిడి కొండల నడుమ నుంచి వెళ్తున్నాం. దొరమావిడి ఏరియా టోటల్ ఏజెన్సీ ప్రాంతం ఇదంతా కూడా. చూసారా ఫ్రెండ్స్, నైస్ ఏరియా మొత్తం అంతా కూడా. ఇది ఏది ఏమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా జీడి మామిడి తోటలతోటి కలగల్లాడుతూ చక్కగా ఉంది.
రైతుకు మరిన్ని లాభాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్. బాయ్ నాన్న, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.